ఏపీలో అల్పపీడనం ప్రభావంతో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి కుమార్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మరి 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఎంతవరకు ఉన్నాయి సార్? గడిచిన 24 గంటల నుంచి ఉన్న ఉపరితల ఆవర్తనం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉండేది. ఆ ఉపరితల ఆవర్తనం ఈరోజు అల్పపీడనంగా మారి దక్షిణ బంగాళాఖాతంలో మధ్య ప్రాంతంలో ఉంది. దీంతో అసోసియేట్ అయిన సైక్లోనిక్ సర్క్యులేషన్ లేదా ఉపరితల ఆవర్తనం 5.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయువ్య దిశలో పయనించి నైరుతి బంగాళాఖాతంలో ఉండే అవకాశం ఉంది. రాబోయే 48 గంటలు అంటే తదుపరి 24 గంటల తరువాత అది ఉత్తర దిశలో పయనించి మధ్య పశ్చిమ బంగాళాఖాతంలో ఉండే అవకాశం ఉంది. ఇది ఇంతకన్నా ఎక్కువగా ఇంటెన్సిఫై అవకాశాలు కనిపించట్లేదు. ప్రస్తుతానికి ఉన్న కన్వెక్టివ్ యాక్టివిటీ వల్ల కానీ ఈ సర్క్యులోనిక్ సర్క్యులేషన్ వల్ల కానీ మీకు రాబోయే 4 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో పడే అవకాశం ఉంది. వీటితో పాటు రాబోయే 4 రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు ఉండే అవకాశం ఉంది. మొదటి 3 రోజులు ఈదురుగాలు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతోనూ, 4-5 రోజుల్లో అది 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. 5వ రోజు 6వ రోజు వర్షపాతం కొన్ని ప్రాంతాలకు పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కన్నా రాబోయే 4 రోజులు క్రమేపీ పెరుగుతాయి. అవి సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కన్నా 2 నుంచి 4 డిగ్రీల ఎక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇవి తరువాత 4 రోజుల తర్వాత పెద్దగా మార్పు ఉండే అవకాశం కనిపించటం లేదు. సార్, ఏపీలో ఎక్కువగా ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం? వర్షాలు గడిచిన 24 గంటల్లో ఏలూరు జిల్లాలోని పోలవరంలో 32 మిల్లీమీటర్ల వర్షపాతం, మెంటాడ విజయనగరం జిల్లాలో 9 మిల్లీమీటర్లు, అల్లూరు సీతారామరాజులో చింతపల్లి 7 మిల్లీమీటర్లు, పాడేరులో 6 మిల్లీమీటర్లు, గుంటూరు జిల్లా తెనాల్లో 6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఇవన్నీ కూడా ఉరుములు మెరుపులు మరియు తేలికపాటి జల్లులతో కూడిన వర్షాలు. ఇవి సంవహన వర్షపాతాలుగా గమనించగలరు. సార్, ఈ 4 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే ఈ గాలులు ఎంతవరకు వచ్చే అవకాశం సార్? ఎందుకంటే ఇప్పుడు మామిడి, జీడి ఈ రైతులందరూ కూడా ఈ పూత వచ్చే సమయం ఏర్పడింది. అది వ్యవసాయ శాఖ సంబంధించి ఏమన్నా మనకి అలర్ట్ వచ్చింది? మేము ఆల్రెడీ ఆ ప్రత్యేక విభాగం ద్వారా తెలియజేయడం జరిగింది. రెండవది ఏంటంటే, ఈ గాలులు స్ట్రాంగ్ లాంగ్ ఎగ్జిస్టింగ్ గాలులు కావు. అంటే ఎక్కువ కాలం బలమైన గాలులు వీయవు. ఇవి గస్టీ విండ్స్ లేదా ఈదురుగాలు అంటారు. సడన్గా పెరిగి వెంటనే తగ్గుతాయి. అందువల్ల ఈ 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులు ఈదురుగాలుగా గమనించండి. ఇవి బలమైన గాలుల కింద గమనించాల్సిన పని లేదు. అయితే ఈ ఈదురుగాలుల వల్ల కూడా మామిడి లాంటి వాటికి చిన్న నష్టం జరిగే అవకాశం. చూసుకున్నట్లయితే ఈ అల్పపీడన ప్రభావంతో 4 రోజుల పాటు కూడా ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే గంటకు ఈ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీసే అవకాశం ఉంది. ఏదైతే ఈ రైతులకు సంబంధించి ఇప్పటికే వ్యవసాయ అధికారులు కూడా మేము హెచ్చరికలు జారీ చేసాం. కొంతవరకు నష్టం వాటే అవకాశం ఉంది. ఇదంతా కూడా కొంచెం జాగ్రత్త వహించాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులే చెప్తున్నారు.